రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న టాప్ హీరోల్లో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతను రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టాడు. ఆ తరువాత రంగస్థలం, ధృవ, RRR వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లోనూ నటించి మెప్పించాడు. ముఖ్యంగా RRR తో గ్లోబల్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్నలను అందుకున్నాడు రామ్ చరణ్. సినిమా రంగంలో గ్లోబల్ స్టార్ అందుకున్న ఘనతలకు గుర్తింపుగా ఇటీవల లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుసాడ్స్ మైనపు మ్యూజియంలో చరణ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రాండ్ ఈవెంట్ కు రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. అంతేకాదు రామ్ చరణ్ పెట్ డాగ్ రైమ్ కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ గురించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. రామ్ చరణ్ జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ రూపొందనుందని సమాచారం. ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ 6 నెలలుగా గ్లోబల్ స్టార్ డాక్యుమెంటరీ పైనే వర్క్ చేస్తోంది. దీనికోసం కొన్ని సన్నివేశాలను కూడా ఇప్పటికే చిత్రీకరించారని చెబుతున్నారు. అయితే డాక్యుమెంటరీ సహజంగా ఉండేలా అన్ని రియల్ సీన్లను ఇందులో జోడిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ సందర్భంగా చాలా మంది మెగా అభిమానులు చెర్రీని కలవడానికి ఆయన ఇంటి వద్దకు వెళ్లిన ఈ ఫుటేజ్ ను కూడా డాక్యుమెంటరీలో వాడనున్నట్లు సమాచారం. కాగా గతంలో నెట్ఫ్లిక్స్ లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితం ఆధారంగా ఒక డాక్యుమెంటరీ తీసింది. ఇది నయనతార వ్యక్తిగత జీవితాన్ని, సినీ జీవితాన్ని ప్రతిబింబించింది. అలాగే రాజమౌళిపై కూడా డాక్యుమెంటరీ వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ డాక్యుమెంటరీ కూడా అలాంటిదే అవుతోందని చెబుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.